హాయ్ వ్యూయర్స్, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నది ఏంటంటే మన బోన్సాయి కావాల్సింది ట్యాపర్లో ఉన్న ట్రంక్ కావాలి, ఫస్ట్ బ్రాంచ్ బాగుండాలి, సెకండ్ బ్రాంచ్, ఎపెక్స్, బ్యాక్ బ్రాంచ్, ఫ్రంట్ బ్రాంచ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ మనం ఇప్పుడు దాకా రూట్స్ గురించి మాట్లాడుకోలేదు. రూట్స్ మనకి ఎలా ఉండాలి? ఈరోజు చాలామంది నాకు మన రెగ్యులర్గా వీడియోస్లో అడుగుతున్నారు, సార్ నా రూట్స్ ఎలా ఉన్నాయని. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, నా రూట్స్ ఇలా చుట్టుకుపోయాయి సార్ గోళంలో, ఏం చేయాలని. ఈరోజు నా దగ్గర యాక్చువల్లీ అలాంటివి ఉండవు, బట్ ఒక మొక్క తెప్పించాను. ఒక మొక్క మా ఫ్రెండ్ తీసుకొచ్చాయి, ఇవాళ నేను చేస్తున్నాను వాడికి. ఆ ఫ్రెండ్ మొక్కని వాళ్ళు మీకు చేసి చూపిస్తాను. అసలు రూట్స్ అలా ఉండకూడదు, సర్ఫేస్ రూట్స్ ఎలా ఉండాలి అన్నది వాళ్ళ టాపిక్. ఓకే, సర్ఫేస్ రూట్స్ ఎలా మనం పెంచుకోవాలి, ఎలా పెరగాలి, ఎలా స్ట్రైట్గా ఉండాలన్నది వాళ్ళు చూపిస్తాను క్లియర్గా. ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ట్యూటోరియల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నా గార్డెన్లో మామూలుగా మీకు సర్ఫేస్ రూట్స్ బాగున్నాయి, చాలా ఉన్నాయి. మనం జస్ట్ రీసెంట్గా చేసుకుని మొక్క ఇన్ఫార్మల్ అప్డేట్ చేసాం, అది మీకు చూపిస్తాను. చూడండి, దీనికి రూట్స్ ఇలా క్లియర్గా పెట్టుకున్నాను. ఈ రూటు ఈ రూటు ఈ రూట్ ఇలాగా నీట్గా పెట్టాను. ఇది ఇలాగ ఉండాలి రూట్స్ అన్నది మీకు చెప్పడం. ఉండకూడదు అన్నది ఇలా చూడండి. రీసెంట్గా ఇది మా ఫ్రెండు మొక్క, కిషోర్ గారు దీన్ని కరెక్ట్ చేయండి, ఏంటి ఇది, ఈ మొక్కని ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని అడిగాడు. చూడండి, ఆయన రూట్స్ అన్నీ ఇలా చుట్టుపోయి ఉన్నాయి, ఇలా రూట్స్. ఇప్పుడు ఈ రూట్స్ ఇలా ఉండకూడదు అన్నది, దీన్ని ఎలా చేద్దాం ఒకసారి మీకు చూపిస్తాను. దీన్ని ఏం చేయాలో మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకే, ఇది చూసారా, దానికి దీని డిఫరెన్స్. రూట్స్ అన్నీ స్ట్రైట్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మొక్కని మనం బయటికి లాగేస్తున్నాం, జాగ్రత్తగా తీసేస్తున్నాం. ఇప్పుడు చెట్ని మనం అప్రూట్ చేస్తాం బోన్సాయిని. ఇప్పుడు ఈ రూట్స్ మనకి ఏది కావాలో అది ఉంచుకొని మిగిలినవన్నీ రిమూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి, రూట్స్ అన్నీ క్రిస్ క్రాస్గా ఉన్నాయి. క్రిస్ క్రాస్గా ఉంచకూడదు, మనం అన్నీ స్ట్రైట్గా పెట్టాలి. ఇది జస్ట్ మీకు బోన్సాయి మొక్కని చూపిస్తున్నాను. ఇది దీన్ని నీట్గా చేసి సర్ఫేస్ రూట్స్ని బాగా పెంచితే ఈ మొక్కలో ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, బ్యాక్ బ్రాంచ్, ఎపెక్స్ అన్నీ, ఫ్రంట్ బ్రాంచ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఓన్లీ రూట్ ఇందులోనే నెగిటివ్. ఈ నెగిటివ్ని కరెక్ట్ చేస్తే దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బెస్ట్ బోన్సాయిలో ఒకటి మాస్టర్ పీస్లో తయారవచ్చు. ఓకే, దీన్ని ఇప్పుడు చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లోజప్లో చూడండి, మనకు ఇక్కడ ఉన్న వేర్లలో మనం ఈ స్ట్రైట్గా ఉన్న వేర్లన్నీ ఉంచుతాం. 1 2 3 4 ఈ వేర్లు బాగున్నాయి. ఓకే, ఈ చిన్న వేర్లన్నీ ఉంచుకుంటాం. ఈ పెద్ద వేర్లలో ఈ క్రిస్ క్రాస్ అయినవన్నీ తీసేస్తాం. 1 2 3 ఇలా ఏదైనా నెగిటివ్ వేస్ అయినా ఉంచు మనం. ఓకే, రూట్స్ అన్నీ ఇప్పుడు స్ట్రైట్గా నీట్గా ఉండాలి. ఇప్పుడు నేను తీసేస్తాను. ఒకసారి అక్కడ ఒకసారి చూడండి. ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ క్లోజ్ జాగ్రత్తగా చూడండి. క్రిస్ క్రాస్గా ఉన్న వేర్లన్నీ కట్ చేసేయాలి. ఏది కూడా మనం అనుకున్నట్టుగా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా మన సర్ఫేస్ రూట్స్ చూడండి, ఒక్కొక్కటి తీసేస్తున్నాను. పెద్ద రూట్స్ అన్నీ తీసేయండి, చిన్నవన్నీ ఉంచుకోండి, పెద్దవన్నీ క్లియర్ కట్ చేసేయాలి. అది ఏది కూడా క్రిస్ క్రాస్గా మనకి అడ్డుగా ఉండకూడదు. వేర్లన్నీ క్లియర్గా నేను పైన చూపించిన పిక్చర్ ఏది ఉందో ఆ పిక్చర్లో ఉన్న వేర్లా తయారు చేయాలంటే, మనం ఆ పిక్చర్ని కాపీ చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇప్పుడు చేస్తున్నట్టుగా ఏది క్రిస్ క్రాస్ ఉన్నా ఆ వేర్లన్నీ తీసేసి మొత్తం ఇదంతా క్లమ్జీగా ఉంది కదా, అది మొత్తం తీసేసి చిన్న వేర్లు మనకి ఏదైతే వాటర్ పీల్చుకుంటే అవి ఉంచుకొని మనం సైడ్కి ఉన్నవి, పక్కకున్నవి అన్నీ తీసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్గా చేసి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, మొత్తం అన్నీ తీసేసి స్ట్రైట్గా ఉన్న వేర్లు మాత్రమే ఉంచుతాను. ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు వేర్లు కట్ చేయడానికి సార్ చెట్టు చచ్చిపోద్దేమో భయపడుతున్నాను సార్ చెట్టుకి, అలా ఆలోచించకండి. మనకి చెట్టు మాస్టర్ పీస్ చేయాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సీజన్. మీరు ఏ సమ్మర్లోనో వింటర్లోనో చేయకూడదు. కరెక్ట్గా రైనీ సీజన్లో మంచి వర్షాలు పడుతున్నప్పుడు చేస్తే ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే, దీన్ని జపాన్ భాషలో నెబెరీ అంటారు. NEBARA నెబెరీ అని పిలుస్తారు దీన్ని జపాన్ భాషలో. దీన్ని మనం సర్ఫేస్ రూట్స్ అంటాం అందరూ. ఈ సర్ఫేస్ రూట్స్ని ఎంత నీట్గా ఉంచితే మనకి అంత మెచ్యూర్డ్గా కనిపిస్తుంది, అంత ఏజ్డ్గా కనిపిస్తుంది. ఇది ఏజ్ కనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా చేస్తుంది. ఇది ఎలా చేస్తారంటే ఎవ్రీ ప్రూనింగ్ చేసినప్పుడు, అంటే ఎవ్రీ టైం మనం రిపోర్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ రూట్స్ని మనం వర్క్ చేయాలి.
ఇప్పుడు రూట్స్ని మనం పైన కొమ్మల్ని ఎవ్రీ మంత్ చేసుకుంటాం, ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. కానీ ఇది మాత్రం సర్ఫేస్ రూట్స్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా రీపాటింగ్ చేసినప్పుడే ప్రూనింగ్ రెగ్యులర్గా చూసుకోవాలి. పెద్ద రూట్స్ ఏమున్నాయో అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని ఆ మిగిలినవన్నీ రూట్లు కట్ చేసేయాలి, క్రాస్ గుణవన్నీ కట్ చేసేయాలి. ఓకే, ఇది మనం మేజర్గా చెప్పాల్సిందే. ఇంకా ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి, కట్ చేసి మేజర్గా అన్నీ తీసేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఈ మొక్క ఉంది కదా, ఇందాక ఈ పిచ్చి వేర్లన్నీ ఉన్నాయి, ఈ వేర్లన్నీ తీస్తాను, ఈ పెద్ద వేర్లు అన్నీ కట్ చేస్తాను, ఈ పెద్ద వేర్లు అన్నీ కట్ చేస్తాను. ఓకే, ఇవన్నీ కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మనకి సింపుల్గా ఇంపార్టెంట్గా ఏది స్ట్రైట్గా ఉన్నాయో స్ట్రైట్గా ఉన్న వేర్లే ఉంచాను. ఎక్కడ చుట్టుకుని వేర్లు లేవు, రౌండ్గా చుట్టుకుని లేవు, మనకి నీట్గా స్ట్రైట్గా ఉన్నవి. ఇవి ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. దాన్ని బట్టి మనకి సర్ఫేస్ రూట్స్ నీట్గా వస్తాయి. ఇవి మన వేర్లు, ఇవన్నీ కట్ చేసిన వేర్లు. ఓకే ఫ్రెండ్స్, మనం ఏదైనా కవర్ కానీ ఏదైనా ఒక ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో మనం కోకోపీట్ కానీ మట్టి కానీ ఏదైనా వేసుకోండి. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది మనం షేప్ కోసం అన్నమాట. చూడండి, ఇలా మనం పాట్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. పాట్లో మన యాసిడ్స్గా మనం రీపాటింగ్లో చూసారు కదా, రీపాటింగ్ సాయిల్ మిక్స్ వేసాం. కింద నుంచి వైర్ ఇచ్చాను మీకు చూడండి, కింద నుంచి వైర్ చూడండి. ఓకే, ఇలా కింద నుంచి వైర్ ఇచ్చాను, కింద నుంచి వైర్ తోస్తున్నాను చూడండి. ఇది కింద నుంచి వైరు చూసారా క్లియరా. కింద నుంచి వైర్ తోసాక ఇది మనం ఎందుకు పెడతామంటే ఇది యాంకరింగ్కి పెడతాం. ఈ మొక్క ఎందుకంటే మనం వేర్లన్నీ కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇలా పెడతాం. ఇలా పెట్టాక దీన్ని ఈ సైజు కాదు, ఈ సైజు ఏదో సైజు తీసుకుంటాం. ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని మనం ఏదో ఒకటి పెడతాం, ఎందుకంటే ఆ వేర్లు మనకి షేప్ రావడం కోసం. ఓకే క్లియర్. ఇప్పుడు ఈ సైజు వేర్లు పెట్టాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకున్నాక మన మొక్కని కరెక్ట్గా మన వేర్లని ఆర్గనైజ్ చేయాలి. ఇందాక మన పిక్చర్లో చూపించినట్టు మన వేర్లు కరెక్ట్గా సర్ఫేస్ రూట్స్ బాగా వచ్చేటట్టు పెట్టుకోవాలంటే ఇందాక చూపించిన వైర్లు తీసుకొని చిన్న వైర్లు కట్ చేసుకొని దాన్ని క్లిప్పుల్లా చేసుకోవాలి. మన ఇంతకుముందు హెయిర్కి పెట్టుకుని హెయిర్ పిన్ అంటారు కదా, హెయిర్ పిన్లా చేసి దాన్ని మనం కిందనున్న కోకోపిట్ కానీ లేదంటే శాండ్ కానీ పెట్టి ఆ కవర్లో గుచ్చుకుంటే ఆ రూట్స్ మన కదలకన్నా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఉంటాయి. మీకు పైన చూపిస్తున్న పిక్చర్ ఎలా ఉందో ఆ పిక్చర్లో వచ్చినట్టుగా అలాగ రూట్స్ మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. మీకు దగ్గర కావాలంటే దగ్గర చేయొచ్చు, దూరంగా కావాలంటే దూరంగా చేయొచ్చు. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇందులో ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఒకవేళ అంటే సర్ఫేస్ రూట్స్ అనేవి ఎలా ఉండాలంటే అన్ని సైడ్లు ఉండాలి. కొన్ని ముందే ఉన్నాయి, కొన్ని వెనక ఉన్నాయి, కొన్ని బ్యాక్ ఉన్నాయి కదా, అన్ని సైడ్లు మొత్తం రౌండ్గా దానికి ఆ రూట్స్ రావాలి. ఇలా క్లిప్స్ పెట్టుకోవాలి. పొరపాటుని మీకు ఒక సైడ్ ఎక్కడైనా లేకపోతే మీకు నెక్స్ట్ టెక్నిక్స్లో మీకు పార్ట్ 2 ఏదైనా తీసినప్పుడు చెప్తాను. రూట్ గ్రాఫ్టింగ్ కూడా ఉంటుంది. ఎక్కడైతే మనకు రూట్ లేదో, అందంగా లేదో, అంటే తొరుపనిలాగా ఉంటే ఎక్కడైనా సార్ మనకు 4 చోట్ల ఉంది, మధ్యలో 2 చోట్ల లేవంటే 2 చోట్ల కూడా రూట్ను కూడా గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఆ టెక్నిక్ కూడా మీకు అది అడ్వాన్స్ టెక్నిక్, మీకు అడ్వాన్స్ టెక్నిక్లో చెప్తాను. ఇది కాక ఇది మనం చేసుకోవడానికి సర్ఫేస్ రూట్స్కి ఒక రింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, రింగ్ అరేంజ్మెంట్ సిస్టమ్ అని. దానికి చెట్టుకి గట్టిగా రింగ్ కట్టేస్తే ఆ రింగ్ని కొన్ని రోజులకి రింగ్ టైట్ అయిపోయి చెట్టు పెరిగాక బాగా టైట్ అయిపోయి అక్కడి నుంచి న్యూట్రిషన్ సప్లై అవ్వక అక్కడి నుంచి మనకి కొత్త రూట్స్ స్టార్ట్ అవుతాయి. అది మీకు సెకండ్ అడ్వాన్స్ టెక్నిక్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ వేరు చూడండి, మనకు అన్ని పెట్టుకున్న క్లిప్లు ఈ వేరు కొంచెం ఆడుగా ఉంది, అది కట్ చేసేస్తున్నాను. ఆ వేరు కట్ చేసేస్తున్నాను, సైడ్కి ఉంది. మనం అన్ని స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఈ ఒక్క వేరు కూడా తీస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్కి చక్కగా 4 వేర్లు వచ్చాయి, చక్కగా సైడ్కి ఒక వేరు వచ్చింది, బ్యాక్ 2 వేర్లు వచ్చాయి. ఇలా మనం చేసాం. నెక్స్ట్ రీపాటింగ్లో మిగిలిన కొత్త వేర్లని మనం మళ్ళీ అరేంజ్ చేసుకుంటాం. ఇది ఎవ్రీ రీపాటింగ్లో మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అది అందంగా మంచి స్టైల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది చెట్టు ఇలాగ క్లిప్స్ పెట్టుకున్నాం వేర్లకి. మనకి ఎలా కావాలో ఆ షేప్ కరెక్ట్గా 1, 2, 3, 4 నీట్గా పెట్టుకున్నాం. తర్వాత నెక్స్ట్ రిపోర్టింగ్లో మనకి ఏవి ఎక్కువ వేర్లు వచ్చాక అప్పుడు ఏది కావాలో తీసుకుంటాం. అప్పుడు మనం ఈ పిచ్చుకున్న షేపులు తీస్తాం. ఇప్పుడు చెట్టు ఇలా కదులుతుంది కాబట్టి రేపు వర్షాలు ఏమైనా వస్తే దీన్ని కిందన యాంకరింగ్ ఇచ్చిన వైర్ని గుర్తుంచుకోండి. కిందన యాంకర్ ఇచ్చిన వైర్ని మనం జస్ట్ చెట్టుకి ఇలా గట్టి కట్టుకుంటాం. చూడండి, చెట్టు కదల కన్నా ఇది చెట్టు ఇప్పుడు కదలకన్నా మనం కట్టిస్తాం. దీనిలో మనం సాయిల్ వేసుకుంటాం. వేర్లు ఎక్కువ కట్ చేస్తాం కాబట్టి మనం ఆకులు ఎక్కువ ఉంచుకోకూడదు. ఆకులు ఆల్మోస్ట్ 80-90% తీసేయాలి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆకులు ఎక్కువ ఉంటే డిహైడ్రేట్ అయిపోతుంది చెట్టు. ఎందుకంటే దానికి అది వేర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి సప్లై ఇచ్చుకోలేక అది దెబ్బతింటుంది. ఇప్పుడు చూడండి, మట్టిని మనం ఏం చేస్తాం,
మట్టి మంచి మంచి గెత్త మట్టి వేసాను, దాన్ని పొడుస్తున్నాం. ఎయిర్ బ్లాక్స్ లేకుండా పొడిచి దాన్ని రిపోర్ట్ చేసుకుంటాం. మన రిపోర్టింగ్ వీడియోలో మీరు చూడొచ్చు. వాటర్ చక్కగా వేసుకొని, ఇది రూట్స్ మనం ఎంత హెల్దీగా ఉంటే మొక్క అంత హెల్దీగా ఉన్నట్టు బోన్సాయ్ అంత అందంగా కనిపిస్తుంది. దీన్ని ఎక్స్పోజ్డ్ రూట్స్ అంటారు. ఓకే, దీన్ని విజువల్ బ్యాలెన్స్ కోసం వాడతాం. విజువల్ బ్యాలెన్స్ అంటే మొక్క అన్ని వైపులా బ్యాలెన్స్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా జస్ట్ యాంకర్ చేసుకొని రూట్స్ కట్ చేశాక చక్కగా వైరింగ్ వాటరింగ్ చేసుకోవాలి. మంచి స్పేస్లో పెట్టుకొని షేడ్లో ఉంచాలి. ఒక 10 days to 20 days షేడ్లో ఉంచితే మీకు నీట్గా సెట్ అయిపోతుంది. కొత్త రూట్స్ వచ్చేస్తాయి సీజన్లో. కాబట్టి ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో చేయకూడదు. ఇది రైనీ సీజను, అలాంటి టైంలోనే ఇలాంటి రిస్క్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సర్ఫేస్ రూట్స్ ఎందుకు దీని మీద వీడియో అనుకుంటున్నారు? సర్ఫేస్ రూట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మొక్క అందం, ఎవరైనా అంటే మనిషిని చూడగానే మన పాదాలు చూస్తారు అంటారు కదా మనిషికి, అలా మొక్కని చూడగానే దాని యొక్క రూట్సే చూస్తారు. ఓకే, మనం బయట చూసినా కూడా నేచర్లో రూట్స్ చూసే ఎంత ఏజో అని చెప్తాం. చెట్టు ఏజ్ తెలియడం కోసం. అలాగే చెట్టు రేపొద్దున ఎవరైనా షోస్లో పెట్టాలన్నా, డిస్ప్లేలో పెట్టాలన్నా, ఫోటో ఎగ్జిబిషన్స్ పంపించాలన్నా మీ రూట్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. సర్ఫేస్ రూట్స్ బాగుంటేనే మీరు ఆ మొక్కని ఎగ్జిబిషన్లో పెట్టగలుగుతారు. సర్ఫేస్ రూట్స్ కానీ చుట్టుకొని ఉంటే దాన్ని మీ ఎగ్జిబిషన్లో తీసుకోరు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్లో, కాంపిటీషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయలేరు. అది ఫస్ట్. రెండోది, దానికి ఏజ్ చూపించాలంటే మీ సర్ఫేస్ రూట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటే దాని ఏజ్ అంత బాగా కనిపించినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సర్ఫేస్ రూట్స్ వల్ల మనం ఇప్పుడు చేసాం కదా, అవి ఎలాగ కనిపిస్తాయి అన్నది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఈ ట్రంక్ చూడండి. ఈ ట్రంక్ ట్యాపర్లో ఉంది. నేను ఆ రోజు అలా చేసి పెట్టేశాను కవర్లో. ఈ కింద కవర్ ఎత్తులో పెట్టాను. ఆ రూట్స్ని ఇలా పిన్ పెట్టాను. ఈ పిన్లు పెట్టడం వల్ల ఈ బ్యాక్ సైడు ఇలాగ వచ్చింది. మీకు ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఒక రూట్ వచ్చింది, ఇక్కడ ఒక రూట్ వచ్చింది, ఇక్కడ ఒక రూట్ వచ్చింది, బ్యాక్ సైడ్ 2 రూట్లు వచ్చాయి. ఇలా అందంగా వచ్చింది. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది మనం సర్ఫేస్ రూట్స్ ఇలా చేయొచ్చు. మంచి స్పీషియస్ ఇలా మీరు చేసుకుంటే మీకు ఒక్కొక్క క్లిప్కి క్లిప్పులు తీసేసాక మీకు ఇలా 1 రూటు, 2 రూట్లు, 3 రూట్లు, 4 రూట్లు, 5 రూట్లు ఇలా పర్ఫెక్ట్గా వచ్చి ఇలా ట్యాపర్లో వచ్చి ఇలా బ్యూటిఫుల్గా వస్తుంది చెట్టు. ఇంకా దీన్ని ప్రూనింగ్ చేయలేదు. దీన్ని ప్రూనింగ్ చేశాక చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఆల్ అబౌట్ సర్ఫేస్ రూట్స్. మీరు సర్ఫేస్ రూట్స్ కానీ చేయకపోతే మీరు ఎంత అందంగా మొక్క పెంచినా, ఎంత బలంగా పెంచినా, ఎంత మంచి ట్రంక్ ఉన్నా, ఎంత ఫస్ట్ బ్రాంచ్ ఉన్నా, బ్యాక్ బ్రాంచ్, ఎపెక్స్, క్యానోపీ ఉన్నా, ట్రంక్ లేకపోతే చాలామంది అంటారు చూసారా, పాదాలు చూసాక అంటే మన ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మన షూ చూస్తారు, షూ పాలిష్ ఉందా లేదా అని. అలాగే పెళ్లి చూపుల్లో కూడా పాదాలు చూస్తారంటారు. అలా కొన్ని మనకి పాదాలు అనేవి ఎంత ఇంపార్టెంటో మొక్కకి ఇలాగా ఈ సర్ఫేస్ రూట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు దాని మీద ఫోకస్ చేయండి. అది మొదటి నుంచి చేయండి. మీ చిన్న చెట్టు అయితే చిన్న చెట్టు ఇంకా చేయడం ఈజీ. చిన్న చెట్టుని చక్కగా మీరు క్లిప్పులు పెట్టుకొని నీట్గా చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా దగ్గర మీది చిన్న చెట్టు అనుకోండి, మీరు భయపడకండి. చిన్న చెట్టుకి చక్కగా 5-6 రూట్లు ఉంటాయి. ఆ 5 రూట్లని సపరేట్గా ఇలా 1, 2, 3, 4, 5 పెట్టుకొని మీరు జాగ్రత్తగా క్లిప్పులో పుల్లలో పెట్టి దాన్ని నిలబెట్టండి. దాన్ని మట్టి కప్పేస్తే చక్కగా ఒక 2 months 3 monthsకి బ్యూటిఫుల్గా మీకు సర్ఫేస్ రూట్స్ వస్తాయి. ఆ తర్వాత రిపోర్ట్ చేసుకుంటే అది ఎప్పుడు రిపోర్ట్ చేసినా మనం ఇది ఇలాగే ఉంటుంది. ఏ పార్ట్లో చేసుకున్నా ఇది ఇలాగే ఉంటుంది. అప్పుడు మనకి సర్ఫేస్ రూట్స్ ఇంక లైఫ్ టైం అలా ఉండిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ ద సర్ఫేస్ రూట్స్ టుడే. ఫ్రెండ్స్, ఇది కూడా స్టార్టింగ్లో ఇలా చుట్టుకొని ఉండేది. దీన్ని కూడా నేను ఇలా చుట్టుకున్న దాన్ని క్లిప్పులు చేసి నీట్గా దీన్ని సపరేట్ చేశాను. ఇలా మీరు సపరేట్ చేయడం వల్ల దేనికి సపరేట్గా ఉంది. రూట్స్ చూసారా, సర్ఫేస్ రూట్స్. ఇంకా దీన్ని నెక్స్ట్ పార్టింగ్లో ఇంకా బాగా చేస్తాను. ఇలా కిందకి రండి. ఇది కూడా నా మొక్క. ఈ మొక్క చూడండి, దీనికి ఒక క్లిప్ వేసాను, దీనికి ఒక క్లిప్ వేసాను. ఇది ఇలా పెరిగింది సర్ఫేస్ రూట్స్. దీని నెక్స్ట్ కటింగ్లో ఇవన్నీ తీసి దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా ఇలా సర్ఫేస్ రూట్స్ పెంచుకుంటాను. ఇది ట్యాపర్లో ఉంటుంది. ఇలా బ్యూటిఫుల్ ప్లాంట్ ఇది. అలా మనం ప్రతి దాన్ని కూడా మన సర్ఫేస్ రూట్స్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. నా దగ్గర ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ఎవరైనా వస్తే, సార్ మీరు ఇంత పెద్ద మాస్టర్ కదా, మీ మొక్కలు ఏంటంటే ఇలా ఉన్నాయంటారు. అందుకే మన సర్ఫేస్ రూట్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు మీ అందరూ బిగినర్స్ అంటున్నారు, కానీ ఇంకో 2 years పోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు బిగినర్స్ అంటారు. అప్పుడు ఏమంటారంటే, సార్ మీరు ఇంత సీనియర్ బోన్సాయిలో మీ మొక్కలేటి ఇలా ఉన్నాయంటారు. సో ఇప్పుడు నుంచే మీరు రూట్స్ దగ్గర కరెక్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. మళ్ళీ చెప్తున్నాను, సర్ఫేస్ రూట్స్, ట్యాపర్ ట్రంక్ ఎంత ఇంపార్టెంటో ట్రంక్కి, రూట్స్కి సర్ఫేస్ రూట్స్ అంత ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఆల్ అబౌట్. ఇది మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సర్ఫేస్ రూట్స్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేయమనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.